కష్టం ఎవరిదో ఫలితం అనుభవించేది ఇంకెవరో. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఇదే. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం అలుపెరగకుండా పనిచేస్తూ అధికార పార్టీపై నిత్యం పోరాటం చేసిన ఆ నేతకు ఇప్పుడు టికెట్ ఇవ్వరంటూ ప్రచారం మొదలుపెట్టారు. అసలు పార్టీ కోసం ఎప్పుడు పనిచేయని వారు, నియోజకవర్గంలో అసలు ఉన్నారో లేదో తెలియని వారు టికెట్ రేసులోకి వచ్చారు. మరి ఇన్ని రోజులు కష్టపడ్డ ఆ నేత పరిస్థితి ఏంటి? ఆ నేతను నమ్మి వెంట నడిచిన క్యాడర్ పరిస్థితి ఏంటి? అనంతపురం అర్బన్ టీడీపీలో జరుగుతున్న టికెట్ రాజకీయాలపై వైఎస్ఆర్ టీవీ స్పెషల్ స్టోరీ. ప్రభాకర్ చౌదరి. అనంతపురం నగరంలో ఈ పేరు చెబితే చాలు, మిగిలిన డీటెయిల్స్ ఎవరైనా చెప్తారు. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ఆయన. అప్పట్లో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేయడంలో తన వంతుగా ప్రయత్నించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి పార్టీని ఎంతో బలంగా మార్చారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ముందు నిలబడలేకపోయారు. అప్పటికే సీనియర్ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి బరిలో ఉండటంతో ఆయనకు ఓటమి తప్పలేదు. అప్పటి నుంచి పార్టీ కోసం ఆయన ఎంతో చేస్తున్నారు. చాలా మంది 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించకుండా పోయారు. దాదాపు 2-3 ఏళ్ల వరకు నియోజకవర్గానికి చుట్టపు చూపుగానే మారారు. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం ప్రభాకర్ చౌదరి నిత్యం యాక్టివ్గానే కనిపించారు. అధికార పార్టీపై ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద పోరాటం చేస్తూ ఆయన పార్టీని చాలా యాక్టివ్గా నిలబెట్టారు. ఈ 5 ఏళ్లలో ఆయన అనేక అంశాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. నిరసనలు, ఆందోళనలు నిర్వహించడమే కాకుండా తనదైన శైలిలో విమర్శలు, సవాళ్లతో నిత్యం వార్తల్లో ఉండేవారు. మొన్నటి వరకు ఆయన వలన పైకొచ్చిన ఎంతో మంది ఆయన్ని విడిచి వెళ్లినా చౌదరి మాత్రం తగ్గలేదు. పైగా తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యం వారి ద్వారా ప్రజల్లో ఉండేవారు. జిల్లాలో ప్రభాకర్ చౌదరితో పాటు ఆయన టీం ఉన్నంత యాక్టివ్గా మరే నేత లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అనంత వెంకట్రామిరెడ్డి లాంటి బలమైన వ్యక్తిని ఢీకొట్టే సత్తా ఒక్క ప్రభాకర్ చౌదరికి మాత్రమే ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. కానీ టీడీపీలో గత కొన్ని రోజులుగా తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రభాకర్ చౌదరి మీద వ్యతిరేకత ఉందని, ఆయనకు టికెట్ ఇవ్వరంటూ ప్రచారం మొదలుపెట్టారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టేసినట్లు ఈ ప్రచారం అంతటా వ్యాపించింది. అంతేకాకుండా ఈసారి బలిజ, మైనారిటీలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తూ వచ్చారు. పైగా కమ్మ సామాజిక వర్గంలో కూడా 5-6 మంది నేతలు హఠాత్తుగా పుట్టుకొచ్చారు. వాస్తవం చెప్పాలంటే మేము టికెట్ రేస్లో ఉన్నామని చెప్పుకునే నాయకులు అసలు ప్రభాకర్ చౌదరికి ఏమాత్రం సరితూగరు. ఎందుకంటే చౌదరి కేవలం పార్టీ ఇమేజ్ మాత్రమే కాకుండా సొంతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ చాణక్యంలో ఆయనకు మించిన వారు ఉండరు. అన్నింటికీ మించి ప్రజల్లో ఉండే నేత ఆయన. కానీ ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న వారు ఏ రోజు ప్రజల్లో లేరు. 2-3 మాత్రం అప్పుడప్పుడు జనంలో కనిపిస్తూ తమకు బలం ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మిగిలిన వారు కేవలం కులం ప్రాతిపదికన తమకు టికెట్ ఇవ్వాలని, మేము కూడా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కనీసం టికెట్ ఆశించేవారు తమకున్న అర్హత ఏంటి అన్నది ఒక్కసారి కూడా పరిశీలించుకోకపోతే ఎలా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా టీడీపీలో చాలా మంది నేతలే టికెట్ రేసులో ఉండటం ప్రభాకర్ చౌదరికి టికెట్ రాదనే అనుమానాన్ని కలిగించారు. నిన్న మొన్నటి వరకు కూడా చౌదరి మరువ కొమ్మ కాలువ విషయంలో ప్రజల్లోకి వెళ్తూనే ఉన్నారు. అందరికీ చెప్తున్నా, మనం మళ్ళీ ఎన్నికల్లో పోటీ పడుతున్నాం, దాంట్లో అనుమానం ఎవరు పెట్టుకోకండి. ఏదేమైనా చౌదరి లాంటి వ్యక్తికి టికెట్ రాకపోతే టీడీపీకి అది పెద్ద డ్యామేజ్ అన్న అభిప్రాయం కలుగుతోంది. ఇప్పుడు టీడీపీలో అంతమంది టికెట్ రేస్ లో ఉన్నారు కాబట్టే అధిష్టానం మరో ఆలోచన కూడా చేస్తోందట.
అనంతపురం అర్బన్ స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు ప్రతిపాదన పెట్టారు. పొత్తులో భాగంగా జనసేనకు ఈ స్థానం ఖరారైందనే టాక్ నడుస్తోంది. అందుకే మొదటి జాబితాలో అనంతపురం పేరు లేదని అంటున్నారు. ఏదేమైనా టీడీపీలో గ్రూప్ వార్, అలాగే చౌదరి వ్యతిరేకంగా నాయకులు పనిచేయడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పుకుంటున్నారు. కానీ ప్రభాకర్ చౌదరి కాకుండా ఇక్కడ అభ్యర్థి ఎవ్వరైనా సరే వైసీపీకి విజయం నల్లేరు మీద నడకే అవుతుంది.